ప్రియమైన భగవద్భక్తులకు నమస్కారం. మహాభారతంలో మనం ఇంతవరకు ఆది పర్వాన్ని, సభా పర్వాన్ని పూర్తి చేసుకున్నాం. ఈ భాగం నుండి అరణ్య పర్వం మొదలవుతుంది. అరణ్య పర్వంలో కథాగమనాన్ని మాత్రమే కాకుండా ఈ భాగంలో అరణ్య పర్వానికి ఉన్న విశిష్టతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అరణ్య పర్వం ఒక ప్రధానమైన సందేశాన్ని ఇస్తుంది. యతో ధర్మః తతో విష్ణుః, యతో విష్ణుః తతో జయః. అంటే ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ విష్ణువు ఉంటాడు, విష్ణువు ఉన్న చోట జయం కలుగుతుంది అని. ధర్మపరాయణులైన పాండవులకు అధర్మాన్ని సమూలంగా జయించగల శక్తిని, అధర్మం వైపు నిలబడిన భీష్మ, ద్రోణ, కర్ణ వంటి మహావీరుల యొక్క శక్తిని జయించగల సామర్థ్యాన్ని ఈ అరణ్య పర్వం పాండవులకు అందించింది. పాండవులు పుట్టుకతో ధర్మపరాయణులు కావడం చేత వీరు వనవాసం ఆరంభించగానే అనేక మంది మహర్షుల యొక్క సాహచర్యం వారికి కలిగింది. వారికి ఉండే ధర్మం పట్ల ఘనమైన నిబద్ధత వారికి ఒక వరంలాగా మారింది. పైకి చూడడానికి పాండవులు అనేక కష్టాలను అనుభవిస్తున్నట్లు ఈ అరణ్య పర్వం మనకు తెలియజేసినప్పటికీ లోపల బంగారానికి పుటం వేసి మెరుగులు దిద్దిన విధంగా ఈ అరణ్య పర్వం పాండవులను, వారి పట్టమహిషి అయిన ద్రౌపదిని తీర్చిదిద్దింది. ఇందులో ధర్మరాజు మహర్షులను అనేక ప్రశ్నలు అడుగుతారు. ధర్మరాజుకు లభించే సమాధానాలు మనకి లభించినవిగా మనం భావించుకుంటే మనం ఎంతో ధన్యులం అవుతాం. ఈ ప్రశ్న సమాధానాల పరంపర ఒక ప్రశ్నోపనిషత్తుగా అరణ్య పర్వం మనకి అందిస్తుంది. ఇక మనం సభాపర్వం మొదట్లో తీసుకుంటే, పాండవులు ఈ భూమి మీద రాజులందరినీ జయించి వారి నుండి కప్పాలు గ్రహించి రాజసూయ మహాయాగాన్ని ఘనంగా నిర్వహించి, అంటే పాండవుల యొక్క వైభవాన్ని మనకు సభాపర్వం మొదటి భాగం మనకు దర్శింపచేస్తుంది. అంతటి ఘనమైన వైభవం కల పాండవులు సభాపర్వం చివరి నాటికి సమస్త రాజ్యాన్ని కోల్పోయారు. పాండవులు కౌరవులకు దాసులైనారు. అంతటి బలవంతులైన పాండవులు నిండు సభలో తమ ఇల్లాలు ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నా మారు మాట్లాడలేని దీనస్థితికి చేరుకున్నారు. వారు పాండవులు సమస్త వైభవాల్లో మునిగి తేలుతున్నప్పుడు, అవమాన భారంతో కృంగిపోయినప్పుడు వారి వద్ద ఉన్నది ఒక్క ధర్మం మాత్రమే. వారు ఎంత అవమానాల పాలైనా ధర్మాన్ని విడిచిపెట్టలేదు. ఆ ధర్మ ఆచరణ కోసమే తమ సమస్త రాజ్య సంపదను కోల్పోయారు. ధర్మమా రాజ్యమా అని ధర్మరాజు తేల్చుకోవలసి వచ్చినప్పుడు ధర్మరాజు ధర్మం వైపే మొగ్గు చూపాడు. అంతటి మహోన్నతులైన పాండవులు అవమానాలతో దహింపబడుతూ మనశ్శాంతిని కోల్పోయారు. అటువంటి ధర్మరాజు శాంతిని పొంది దీనమైన మానసిక స్థితి నుండి తేరుకొని సామ్రాట్టుగా మారడానికి సాగించిన నిరంతర తపో యజ్ఞమే పాండవుల అరణ్యవాసం. పాండవుల యొక్క అవమానాలను మాన్పగలిగిన శక్తి కేవలం జ్ఞానానికి మాత్రమే ఉంది. అవమానం అనే అగ్ని జ్ఞానం అనే వర్షం చేత కానీ ఉపశమించదు. అందుకే పాండవులు అరణ్యవాసాన్ని యోగ సాధనగా మార్చుకున్నారు. ఈ పాండవుల యొక్క మార్గంలో వారికి వెలుగు బాటలు చూపించే మహర్షులు ఈ పర్వంలో ధర్మరాజు దగ్గరికి పిలిచినట్లుగా వస్తారు. వచ్చిన వారు పాండవుల యోగక్షేమాలు విచారిస్తారు. వారికి ఉపశమన వాక్యాలు పలుకుతారు. అనేక ధర్మోపదేశాలు చేసి వారికి వెలుగు బాటలు చూపిస్తారు. అంతేకాకుండా పాండవులకు వివిధ దేవతల మంత్రోపదేశాలు చేయిస్తారు. వారి చేత మంత్ర సాధనలు చేయిస్తారు. వారికి దివ్యమైన శక్తులు వశం అయ్యేటట్లు అనుగ్రహిస్తారు. దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందటానికి వారి చేత తీర్థయాత్రలు చేయిస్తారు. దివ్య లోకాలను దర్శింపచేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే పాండవుల యొక్క చేతిని పట్టుకొని మహర్షులు వారిని నడిపించారు. ఈ విధంగా పాండవుల యొక్క అరణ్యవాసం వారి యొక్క వ్యక్తిత్వాన్ని మలిచే ఒక దివ్య యోగంగా మహర్షులు తీర్చిదిద్దుతారు. ఈ మహాభారత కథలో నాయకుడు ఎవరు అనేది మనం ఆలోచిస్తే భీముడు కాదు, అర్జునుడు కాదు,
దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు కాదు, నిస్సందేహంగా ధర్మరాజు మాత్రమే. ఆయన ధర్మ దీక్ష మాత్రమే పాండవులను విజయ తీరాలకు చేరుస్తుంది. ఇక ధర్మరాజు వివిధ సందర్భాలలో మహర్షులను అడిగే ప్రశ్నలు, అందుకు మహర్షులు ఇచ్చే సమాధానాలు, మధ్యలో వచ్చే ఉపకథలు అంతా కలిపి ఈ అరణ్య పర్వాన్ని ఒక ప్రశ్నోపనిషత్తుగా తీర్చిదిద్దుతాయి అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ ధర్మరాజు వేసే ప్రశ్నల స్వభావాన్ని గమనిస్తే అతడు భక్తుడిగా అడిగాడా, జ్ఞానిగా అడిగాడా, లేక ఒక కర్మవీరుడుగా అడిగాడా అని పరిశీలిస్తే అతడు ఒక కర్మవీరుడుగా, కర్మ సిద్ధాంతాన్ని నమ్మినవాడుగా మాత్రమే ఈ ప్రశ్నలన్నీ అడుగుతాడు. అంతేకాకుండా నేటికి మనకు పనికి వచ్చే, మన యొక్క ప్రవర్తనను తీర్చిదిద్దే, మన వ్యక్తిత్వాన్ని మంచి మార్గంలో నడిపే అనేక విషయాలు ఈ అరణ్య పర్వంలో మనకు కనపడతాయి. ఈ అరణ్య పర్వాన్ని మనం కౌరవ పాండవుల కథగా మాత్రమే కాకుండా మనలను మనం తీర్చిదిద్దుకునే ఒక ఉత్తమ మార్గంగా అత్యంత భక్తి శ్రద్ధలతో చదవవలసి ఉంటుంది లేదా వినవలసి ఉంటుంది. మనం తర్వాతి భాగంలో అరణ్య పర్వ ప్రారంభాన్ని గురించి చెప్పుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.